గన్ను పెద్దదా పెళ్లి పెద్దది అంటే దెబ్బకేమో గన్ను పెద్దది రాజ్యదేశాలు ముంచడానికి పెళ్లిగీత పెద్దది. మరి నా గర్భవాసం మంత్రి అయినాడు కనుక నేను ఒక్కగారు నాకు కనుక చూడవమ్మా కొడుకును చూసుకుంటే సంబరపడుతుండ్రు సంతోషపడుతూ ఉంటారు. మరి అన్యాపంగా చూడు వ్యవహారం చేసే వ్యవసాయం చేసే మనిషికి అతను పేరు మీద వేనాడు కనుక ఎంతో ఆశ ఉంటుంది, వేనాడు కనుక పిల్లగన్న మీద ఎంత ఆశ ఉంటుంది. పక్కన శ్రీనివాసుడు రేపు నీ మంచాల పట్ల నాకు ఒక్కడంత అన్నం ఆశపడతాను. 5 ఏళ్ళ పిల్లగాడు పోయి ధర్మాయిస్తారు, 5 ఏళ్ళ పిల్లగాడు పోయి 6 ఏళ్ళ పిల్లగాడు 6 ఏళ్ళ పిల్లగాడు పోయి 7 ధర్మాన ఎసుకోలు బండలేసి పిల్లగాడు కనుకనే 5 ఏళ్ళ పిల్లగాడు 6 ఏళ్ళ పిల్లగాడు పోయి 7 ఏళ్ళ పిల్లగాడు మరి కొడుకు కనుకనేమి ధర్మ ఎసుకోలు బల్లల్లో ఉండని మరి తల్లి ముంచాల దేవిరాయ్యో గర్భవాసమందు నాకు కనుకనేమి చూడు ఒక్కగారు ఒక్క కొడుకు ఉన్నాడు.
అన్నం తిన్నవాడిని పెద్దగా చెప్తే గాడి కంటే తుర్తి కొడుకు చూసుకుంటా సంబరపడతాను సంతోషపడతాను మీ అక్కేది కొడి పెట్ట కొడుకు కంటే కూడు పెట్ట కూతురే పేరు నాకు ఒక్కగాను ఒక్క బిడ్డ ఉంటారా అయ్యో నేను ఎంత పొడుగుతో ఉన్నానో ఎంత పొడుగుతో నా బిడ్డను వెంటనోరు పెట్టి నా బిడ్డను వచ్చిన్నాడు నాకు బిడ్డలు లేక బాగా లేక నాకంటే ఎంత మీరు పెళ్లి లేవలు కొడుకులు పుట్టిండ్రు బిడ్డలు పుట్టిండ్రు నాకు ఒక్కగాను ఒక్క కొడుకు ఓడిగట్టు నా గర్భవాస వరకు నాకు బిడ్డ లేదా రేపు నేను 2 మధ్యలో పెద్ద మంది మంత్రాల పడ్డనాడు మా తల్లి మంత్రాల పడ్డగాని కడుపులో పుట్టిన బిడ్డ గిరిగిన రికత్తది కన్న తల్లి ఊపుకున్న మంత్రాల ఊపుకుంటే దేవునెత్తుకొని సాతి కొరిగించుకొని అమ్మా ఏ కొడుకు ఎట్లనుకుంటాను ఏ కొడుకు ఎట్లనుకుంటాను అందరినీ ఒకే రకంగా కలుసుకోమని చెప్పేది కడుపులో పుట్టిన బిడ్డ మరి కన్న తల్లి మంత్రాల పడితే కడుపులో పుట్టిన బిడ్డ బాగా తిరుపుకోవాలంటే అరసోడు బియ్యం పొయ్యి మీద పెట్టి అమ్మింత బిడ్డని చేసుకొని తినక కళ్ళ నీళ్ళు ఆడబెట్టి కన్న తల్లి తల్లి ఆనబోతి బట్టండి బట్ట కట్టినాడు మరి ఏనాడు కనుక అమ్మింత బిడ్డని చేసుకుంటున్నాడు అప్పుడు కనుక ఏమి చూడు అమ్మ కట్టవు బిడ్డ చెప్పుకున్నది బిడ్డ కట్టవు అవ్వ చెప్పుకుంటుంది ఈ వెనకటి వాళ్ళు కనుక అబ్బాయి మంతాలు పడతారు మొత్తం ఒక్కసారి అచ్చి ఇప్పటి వాళ్ళు అబ్బాయి మంతాలు పడితే ఆడాడు ఒక్కనాడు అచ్చిన వాళ్ళు మామూలుగా పుట్టాలు కొట్టాలి కళ్ళకాడలు కమల పుట్టాలు పట్టబోతున్నాయి నా బదులు సొమ్ములు చూసే ఇప్పటి వాళ్ళు మంతలు ఇస్తారు బాబుడు రాజు పెట్టుకున్నాడు భార్య ఉన్న బంగుళాల బేటి వెళ్ళిపోతున్నాడు
చేతిని పట్టుకొని ఆ తల్లి అమ్మ భర్త పాలు కట్టుకున్నదమ్మా ముత్యాలగన్నే కాదు అంటి కల్లరయ్యా భర్తతోటి భాగ్యం పురుషుడితోటి పుణ్యమన్నా నా భర్త వచ్చిండు కూడా అమ్మ చెప్పుతో చేతిని పట్టుకొని ఆ తల్లి కూడా అమ్మ భర్తకి వెళ్ళిపోయాను కూడా అమ్మ మరి కోపంలో కొట్టాడు కాదు ముచ్చంతలు మరి ఏనాడు కనుక నీ తల మీదకి వెళ్ళి అత్యంతలు వద్దు నీ మెడలు 3 మూలు ఎటువంటి తొలగల్ల వెళ్ళాలి కాబట్టి ఆడవాళ్ళు కొంచెం వల్ల తెలవదా అందుకే మీ ఆడవాళ్ళు కొంచెం వల్ల అని రేవంత్ రెడ్డి దగ్గర పోయిందుకు పసుపు మండుకురైందన్న చొక్కన్నా గడుపు ఎక్కడ వస్తే కాదు పంట మరి ఒకరు కన్నీ కాదు ఎమరచి నిన్న ఎంత ఊరంగా చూసినా కానీ మరి పెళ్ళంగా అడగంగా కడగంగా ఎక్కడ చూసినావమ్మా ఉదర బాగా కష్టాలు నాన్న కొనుక్కుంటావు రోగం లేచింది రాజా ఆ రోగం నిగతనే కడుగు తప్పుడు అవునయ్యా బాబా చెప్పుకున్నావు వారి కూడుకుంటా లేచింది ఇప్పటికప్పటికంటే పుట్టాదోనికి చేతులకేళ్ళు ఉంటాయి కాళ్ళకేళ్ళు ఉంటాయి మందరించి తోడు మరింత గొప్ప మనిషి పక్కన మర్రి వస్తుంది చిల్లర పైసలు వేస్తలేడు అని ఓ నాదా కడుగు నాదప్పైతే నాదా ఎంతో రాత్రి నాదని కాలంలో తప్పుడు అవునయ్యా అక్కడి నుంచి అత్త చూడాలి మరిపోయి కరెంటు బొమ్మలు చెప్పాలి అడిగి పిచ్చోడైపోతాం
లేక రండి పోయినవా సొమ్ము లేక సొమ్మ సిరిపోయినవా తినడానికి తిండి లేక రండి పోయినవా తాగడానికి బ్రాండ్ ఆడవాళ్ళతో బ్రాండ్ తాగుతారు మరి ఉండవు నీవు లేక తిన్నపోలేదు నాదా రేఖ లేక రంగిపోలేదయ్యా రకపోల కాచి తాకాలని నాదా ఓ నాద ప్రాణేశ్వరా ఎల్లంటి కన్నరయ్యా కోట్లాది డబ్బు ఉంటే ఎవరి పాలయ్యా లక్షలు ఉంటే ధనం ఎవరి అయ్యా మనం వచ్చినాడు ఏంటి రాదు బంగాళాదు భవంతులు రావయ్యా కోటి విధులు కోటి కొరకు ఒక చెప్పాలి సాపు కొరకు నాదా మానవుడికైనా నాదా మనం సత్యనాడు వెండి రాదు బంగారయ్యా కాజా గంగరామని సంసారం అన్నదయ్యా పాతికర వందులాదా లక్షల కొడుకున్నాడయ్యా మనం సత్యనాడు ఈ బంగుళాలు రవ్వంతు రావయ్యా మన పాతికర వందు కొడుకు తోడవ బిడ్డ ఉన్నదా అయ్యంగాది నారాయణోడా నారాయణ పౌడాలు నగరమేనవని నా పేరు పౌడంపు రాదు నీ పేరు ముత్యాలది మన గర్భవాసం అందు ఒక్కగానొక్క కొడుకు మన కొడుకు పేరు వరాలు రాదు ఈ 7 ఏళ్ల పిల్లగాడేంటి ఆడవిల్లు లేని సావుదవరం సొన్నాయి లేని పెళ్లి